ఆనంది, ఆనంది లే ఆనంది, 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 ఆనంది లే ఆనంది. అయ్యో డాక్టర్, డాక్టర్, ఆనంది, డాక్టర్, 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 ఏమైంది? డాక్టర్ ఎవరో రౌడీలు అటాక్ చేశారు. ఆనందిని కాపాడండి డాక్టర్. పేషెంట్ ని వెంటనే ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్ళండి. మీరు ఇక్కడే వెయిట్ చేయండి. సరే. వదన కనిపించిందా? ఆనంది, ఆనంది, ఏమైందిరా? ఎందుకలా అంటున్నావు? ఆనంది చావు బతుకుల మధ్య ఉంది ప్రసన్న. అది జరిగింది ప్రసన్న. నేను వెంటనే బయలుదేరి వస్తాను రా. సరే. అమ్మా, అమ్మా, ఏమైంది? అమ్మా నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. హాస్పిటల్ కిందకే? ఎవరికేమైంది? ఆనంద్ వదని అన్నయ్య హాస్పిటల్ అడ్మిట్ చేశాడంట. ఎందుకు? ఏమైంది? కడుపుతో ఉన్న కోడల్ని వెళ్లిపోయేలా చేసి ఇప్పుడు ఏమైంది అని అడుగుతున్నావా? దాన్నెవరూ తరిమే లేదు. దాన్ని పంపించేస్తాను అని అశ్విన్ మాట ఇచ్చాడు కాబట్టి అది ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. అవునవును, ఈ ఇంటికి పట్టిన దరిద్రం ఇంకా ఇక్కడే ఉంది. కానీ మా వదిన మాత్రం వెళ్ళిపోయింది. ఏయ్ ప్రసన్న, దరిద్రం గిరిద్రం అంటే ఊరుకునేదే లేదు. ఊరుకొక్క ఏం చేస్తావే? అయ్యయ్యో, మీ గొడవ ఆపండి. అసలు ఆనందికి ఏమైంది? అశ్విన్ దాన్ని హాస్పిటల్లో ఎందుకు చేర్చాడు చెప్పవే. ఏముంది, వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా. కొంపదీసిపోయిందా ఏంటి? భవానీ, నువ్వు కాస్త ఊరుకుంటావా? నువ్వు చెప్పవే ప్రసన్న. అలా వెళ్తున్న వదిన మీద ఎవరో చిల్లర వెధవలు అటాక్ చేశారంట. అయితే ఆనందిని చంపేసుంటారు. ఛీ,
ఆపత్తయ్యా, ఏం నోరది? సమయానికి అన్నయ్య వెళ్ళి ఆ వెధవల్ని కొట్టి వదినని కాపాడి హాస్పిటల్కి తీసుకువెళ్ళాడంట. అందుకే నేను వెళ్తున్నాను. నేను కూడా వస్తానుండవే. నువ్వెందుకు? అదేంటి అలా అంటావు? నేను కూడా వస్తానుండు. త్వరగా రా, క్యాబ్ బుక్ చేస్తాను. ఏంటమ్మా నువ్వు ఏదేదో చెప్పావు. ఆ ఆనంది దాని కడుపులో బిడ్డ ఈ రాత్రి అనంత లోకాలకి వెళ్ళిపోతారని చెప్పావు. మరిదేంటమ్మా, బావ దాన్ని హాస్పిటల్లో చేర్చాడట. అదే నాకు అర్థం కావట్లేదే. ఈ అశ్విన్ సరిగ్గా అప్పుడే అక్కడికి వెళ్ళాడా? అమ్మా, వస్తున్నావా? అయితే అది మళ్ళీ ఇంటికి వస్తుందిగా. హాస్పిటల్లోనే లేపేద్దాం, ఎవ్వరికి అనుమానం కూడా రాదు. పద పద వెళ్దాం. పదండి పదండి. హేయ్, నువ్వెక్కడికి? అదేంటి, నేను తులసి కూడా వస్తాం. ఎందుకు? మా వదినకి ఏం కాలేదే, అయ్యో మిస్ అయిందే అని ఏడవడానికా? నువ్వు మరీ ఓవర్గా మాట్లాడుతున్నావు ప్రసన్న. అమ్మా, దీని మాటలకేం కానీ పద వెళ్దాం. కర్మరా బాబు, పదమ్మా. పద. పద. అశ్విన్, ఎందుకొచ్చారు? అయినా ప్రసన్న ఏది? రాకుండా బంధించేశారా? అదేంట్రా అలా అంటావు? ఇంతకీ ఆనందికి ఎలా ఉంది? ఆనంది ఇంకా బ్రతికుందా లేదా అని చూడ్డానికి వచ్చారా? రే, మేమేమీ అంత చెడ్డోళ్ళం కాదు అంటావా? అవును, మీరు చెడ్డోళ్ళు కాదమ్మా, హంతకులు. నా ఆనందిని, తన కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపాలనుకున్న హంతకులమ్మా మీరంతా. బావా, అంత మాట అంటావా? ఏయ్! ఒరేయ్, నువ్వు ఆపవే. అశ్విన్, అసలు నిన్ననాలి ఇలాంటి కూతుర్ని పెంచినందుకు. ఛీ! అశ్విన్, మాటలు తిన్నగా రాని. ఏంటి మాటలు తినగారానిచ్చేదే? అసలు మిమ్మల్ని ఇక్కడే చంపేస్తాను. అయినా రేపో మాపో వెళ్ళిపోయేదే కదా బావా. ఆనంది ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి అశ్విన్ ఒప్పుకోడు.